విద్యార్థులకు విద్యతో పాటు విలువలు నేర్పాలని, అప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. రామచంద్రాపురం మండల పరిషత్ అధికారి కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశానికి అనలేని సేవలు అందించిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ను స్మరిస్తూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న టీచర్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుల అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో పలు సంస్కరణ తీసుకొచ్చి ఉపాధ్యాయుల గౌరవాన్ని కూటమి ప్రభుత్వం కాపాడిందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. నిరుపేదల విద్యను ప్రోత్సహిస్తూ మంత్రి సుభాష్ 112 మంది పేద విద్యార్థులను దత్తత తీసుకొని చదివిస్తున్నారన్నారు. వారికి ఉద్యోగం వచ్చే వరకు బాధ్యత తీసుకున్నామని వెల్లడించారు. పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి చదువు ఆపకూడదని మంత్రి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గురువులను తమ చేతుల మీదుగా సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎంపీపీ అంబటి భవానీ మాట్లాడుతూ సమాజంలోని అజ్ఞానాన్ని పాలద్రోలి విజ్ఞానాన్ని అందించే గురువులను వారిని గౌరవించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎంఈఓలు వీర రాఘవరెడ్డి, నాగేశ్వర్లు మాట్లాడుతూ చిన్ననాటి నుండి విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు గురువులు కృషి చేయాలన్నారు. ఎస్కేపీపీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాయుడు మాస్టర్ మాట్లాడుతూ ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా పనిచేసిన తనకు ఉన్నతమైన ఎస్కేపీపీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ లోకం పట్ల మంత్రి సుభాష్కు అపారమైన గౌరవం ఉందని ఉదహరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ రామారావు, గరికపాటి సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షులు ఉండవెల్లి శివ, మేడిశెట్టి సూర్యనారాయణ, గౌరీశంకర్, వాట్రేవ్ సాయి ప్రసాద్, విత్తనాల వెంకటరమణ, చందమామ వాసు, పలు ఉపాధ్యాయులు, కూటమి పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.